షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా రైస్ తినొచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, అతి తక్కువ గ్లైసెమిక్ ఉండే రైస్ డాక్టర్ రైస్. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో విన్నర్ డిసైడ్ అయిపోయినట్లే, ఆల్మోస్ట్ పక్కా. ఇంకా జస్ట్ ఈ రోజు ఎండింగ్ వరకే కాబట్టి సో ఆల్మోస్ట్ అనేది అంతకు మించి మారే ఛాన్స్ అనేది ఉండదు. గత 3-4 డేస్ నుంచి కూడా ఎలాంటి చేంజెస్ లేవు ఓటింగ్లు పెద్దగా. ఇంకా పర్సంటేజ్లు పెంచుకుంటూ పోయారు. ఇంతవరకు యాక్చువల్ గా చాలా సీజన్స్ మనం సీజన్ 6 చూసాం, ఇంత ఓటింగ్ అనేది జరగల. అంటే 2 వీక్స్ పెట్టారు కదా, అందుకనే ఎక్కువ ఓట్లు అనేది వచ్చినాయి. అలాగే సీజన్ 5 లో కూడా ఇంత ఓటింగ్ అనేది జరగల హ్యూజ్ గా. ఈసారి ఎక్కువ ఓటింగ్ అనేది జరిగింది. ఇంకా జస్ట్ కొన్ని అవర్స్ మాత్రమే ఉంది కాబట్టి మనం అయితే చెప్పేసుకుందాం, డిసైడ్ చేసేసుకుందాం. సంకోచించాల్సిన పని లేదు. పర్సంటేజ్లతో సహా మాట్లాడేసుకుందాం. ఎవరు ఎలా ఎలిమినేట్ అయ్యారు, ఎవరి పొజిషన్ ఏంటి అనేది మనం క్విక్ వీడియోలో కూడా మాట్లాడుకుందాం. సో మీకోసం వీడియోస్ పెడుతూనే ఉంటాయి, క్విక్ వీడియోస్ అనేది. అది మనం అప్పుడు డిసైడ్ అవుదాం. ఇక మన అనఫిషియల్ ఓటింగ్ లెక్కల్లోకి కానీ వెళ్ళిపోతే పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు యాజ్ యూజువల్ గా. ఆల్మోస్ట్ 33% దగ్గర సెటిల్ అయ్యాడు. అంటే అన్ని ప్లాట్ఫామ్స్ మీద తీసుకున్నాను అనమాట నేను. కొన్ని చోట్ల 48, కొన్ని చోట్ల 42, 39, 38, 32 ఇట్లా ఉన్నాయి కూడా ఉన్నాయి. అన్ని తీసుకున్న తర్వాత ఓటింగ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత చెప్తున్నా, ఏదర్ యూట్యూబ్ ఛానల్ పోలింగ్ లో కూడా పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అనఫిషియల్ పోలింగ్ అయితే పల్లవి ప్రశాంతే విన్నర్ అని చెప్తోంది, రాసుకోండి. అలాగే నెక్స్ట్ అయితే శివాజీ 26% ఓటింగ్ తో ఉన్నాడు. అంటే ఇక్కడ పల్లవి ప్రశాంత్ కి శివాజీకి ఎంత పర్సెంట్ తేడా ఉంది? 7% అనేది తేడా ఉంది. మేబీ అఫీషియల్ పోలింగ్ లో ఇది బీట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. 7% అనేది మనం చెప్పలేం మళ్ళీ, ఎందుకంటే లాస్ట్ టైం ఇదే ఎలిమినేషన్ అనుకోండి, నేను 7% చాలా కష్టం అని చెప్పేవాడిని. ఎందుకంటే అందుకోవడం అనేది కష్టం. ఎందుకంటే బాటమ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఓటింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో వాళ్ళు సేవ్ అవుతూనే ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే లెక్కలు ఒక దగ్గర టక్మన్ కట్ చేసేస్తారు కాబట్టి అప్పుడు మేబీ ఎలిమినేషన్ అయితే మనం చెప్తాం. కానీ ఇది విన్నర్ డిసైడెడ్ వీక్ కాబట్టి సో కాన్స్టెంట్ గా ఓటింగ్ అనేది ఒక్కరికే పడుతూ ఉంటుంది, మారదు అనమాట. సో మన మైండ్ సెట్ మారదు. అదే ఎలిమినేషన్ అనుకోండి, మారిద్ది మైండ్ సెట్. అరే వీళ్ళు వెళ్ళిపోతున్నారా అని ఎవరినో ఒకరు సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. సో అందుకని దానికి దీనికి తేడా అనమాట. సో మేబీ శివాజీ 26% వరకు వచ్చాడు కాబట్టి ఏమైనా అఫీషియల్ ఓటింగ్ లో ఏమైనా కొడితే శివాజీ ఫస్ట్ ప్లేస్ కొడితే పల్లవి ప్రశాంత్ సెకండ్ సెటిల్ అయితే అప్పుడు శివాజీ 50 లక్షలు ఏం చేస్తా అన్నాడు కదా, అందులో సగం అమౌంట్ లేదంటే ఎంతో కొంత తనకు నచ్చిందో రైతులకు సాయం చేస్తా అన్నాడు, నాకు నచ్చింది అని చెప్పి పల్లవి ప్రశాంత్కి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇలా కూడా జరిగే ఛాన్స్ ఉంది. లేదు పల్లవి ప్రశాంత్ గెలిస్తే మాత్రం ఆన్ స్పాట్ లో అక్కడే అనౌన్స్ చేస్తాడు, పేద రైతులు ఎవరెవరైతే ఉంటారో ఫైండ్ అవుట్ చేసి మరి నేను ఈ అమౌంట్ అనేది వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేస్తాను. సో అది కూడా జరుగుతుంది. సో వీళ్ళిద్దరి మధ్యలోనే మ్యాక్సిమం ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అఫీషియల్ ఓటింగ్ లో అమర్దీప్ శివాజీని కొడితే, ఇప్పుడు మన నేను కలెక్ట్ చేసిన ప్రకారం అయితే 24% వచ్చేది అమర్దీప్. అంటే 1% పెరిగింది మీకు 2 days లో చూడండి. సో ఇక్కడ 24%, 26% అంటే పెద్ద తేడా ఏమీ లేదు. 2% పెద్ద, అదంత పెద్ద విషయమేం కాదు. సో కాబట్టి ఏమన్నా అమర్దీప్ ఏమన్నా శివాజీని కొడితే అప్పుడు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ఇద్దరు స్టేజ్ మీదకి వస్తారు. పల్లవి ప్రశాంత్ కి చేయతి విన్నర్ చేస్తే అమర్దీప్ రన్నరప్ గా వెళ్తాడు. సో కాబట్టి ఇక్కడ క్యాష్ ప్రైజ్ ఏమైనా తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు శివాజీ మిగులుతాడు. లేదా శివాజీ క్యాష్ ప్రైజ్ ఏదైనా తీసుకుని వెళ్ళిపోతే సో అమర్దీప్ పల్లవి ప్రశాంతే ఉంటాడు. సో ఇలాగా నలుగురు ఉన్నప్పుడు ఒకవేళ క్యాష్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, ఎవరు తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. మనం చెప్పలేం లైవ్ లో ఏం జరుగుతుంది అనేది. సో ఇక్కడ 24% వరకు అయితే అమర్దీప్ ఓటింగ్ జరిగింది. తర్వాత మనకి యావర్ ఉన్నాడు, యావర్కి అయితే 8% ఓటింగ్ కి సెటిల్ అయిపోయాడు. సో ఆ తర్వాత ప్రియాంక 5%, అర్జున్ 4%. ఇక్కడ వరకు అయితే ఓటింగ్ అనేది నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా. ఇక్కడ చూడండి, శివాజీకి ఇంకా అమర్దీప్ కి సెకండ్ ప్లేస్ కి చాలా అంటే చాలా టఫ్ ఫైట్ ఉంది. అలాగే ప్రియాంకకి అర్జున్ కి లాస్ట్ ప్లేస్ కి టఫ్ ఫైట్ ఉంది. సో వీళ్ళిద్దరికి టఫ్ ఫైటే.
మామూలుగా అనుకుంటే. అయితే అఫీషియల్ పోలింగ్స్ లో ఇలా ఉండాలని అయితే రూల్ లేదు. మేబీ ఎలిమినేషన్ ఆర్డర్ మార్చొచ్చు. యావర్ని ముందు పంపి అర్జున్ నుంచి లాస్ట్ కి లేదంటే ప్రియాంక నుంచి థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ వరకు ప్రియాంకని ఉంచి అర్జున్ ని ఎవరిని పంపించవచ్చు, తర్వాత ప్రియాంకని పంపించవచ్చు, తర్వాత శివాజీ, అమర్దీప్, పల్లవి అయితే టాప్ 3 మస్ట్ గా ఉంటారు. ఇది నేను ఒక 2 వారాల క్రితమే చెప్పినట్టున్నా మీకు, నా టాప్ 3 ఎవరని పెట్టాను కూడా. సో టాప్ 3 అయితే వీళ్ళు ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి. మేబీ అందులో శివాజీ టాప్ లో ఉండొచ్చు, లేదంటే పల్లవి ప్రశాంత్ అయితే ఉండొచ్చు. అమర్దీప్ ఉంటాడా లేదా అనేది అయితే నేను చెప్పలేను. అమర్దీప్ ఫ్యాన్స్ కి అయితే దాని ఏమంటారు మొండి చేయ ఎదురయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో ఎందుకంటే నెంబర్ ఆఫ్ సైట్స్ లోంచి తీసుకున్నా ఎక్కడ కూడా అమర్దీప్ ఎక్కడ కూడా మీకు శివాజీని దాటింది కానీ లేదంటే శివాజీని దాటాడు కొన్ని చోట్ల, పల్లవి ప్రశాంత్ని దాటింది అయితే లేదు. శివాజీని 1-2 చోట్ల ఎక్కడ దాటాడు. సో కొన్ని సైట్స్ లో అయితే అమర్దీప్ సెకండ్ పొజిషన్ చూపెట్టింది. సో లేదా ఒకవేళ అఫీషియల్ ఓటింగ్ లో అమర్దీప్ సెకండ్ పొజిషన్ లో ఉండొచ్చు, ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. చాలా మంది మిస్డ్ కాల్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో వాళ్ళకి వెళ్తున్నాయి కాల్స్, పల్లవి ప్రశాంత్కి వెళ్ళట్లా, శివాజీకి వెళ్ళట్లా, ఇలా కంప్లైంట్ కూడా ఉంది. ఏదేమైనా కూడా ఈసారి అయితే విన్నర్ డిసైడ్ చేసే వరకు చాలా మంది నిద్రపోలేదు, ఓట్లు వేస్తూనే ఉన్నారు. మనం కూడా ఏమి చెప్పలేని పరిస్థితి, విన్నర్ డిసైడ్ అయ్యే వరకు కూడా ఏమి చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. మరి అయితే నా లెక్క ప్రకారం అయితే పల్లవి ప్రశాంత్ టాప్ 1 లో ఉన్నాడు, విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, 100% ఉన్నాయి. మరి ఒకవేళ ఏమైనా అటు ఇటు అయితే శివాజీ చెప్పలేం, అది ఇందాక మాట్లాడుకున్నాం మనం. కాబట్టి ఖచ్చితంగా విన్నర్ ఈ సీజన్ విన్నర్ అయితే మన అన్అఫిషియల్ ఓటింగ్ ప్రకారం అయితే పల్లవి ప్రశాంత్ అవ్వాలి. అలా అయితేనే ఈ సీజన్ కొంచెం ఫెయిర్ విన్నర్ చూసాం అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ కి ఒక సెలబ్రిటీకి ఒక గేమ్ అనేది జరిగినప్పుడు ఇద్దరి మధ్యలో తేడా లేకుండా జెన్యున్ గా స్టార్ మా కానీ బిగ్ బాస్ టీమ్ కానీ జెన్యున్ గా విన్నర్ కి ఇచ్చినట్లుగా కూడా అవుతుంది. అప్పుడు నెక్స్ట్ సీజన్ కూడా ఒక మంచి హైప్ అనేది వస్తుంది. అప్పుడు మేబీ శివాజీ సెకండ్ ఉంటాడా, అమర్దీప్ సెకండ్ ఉంటాడా, ఎవరు ఉంటారు ఏంటి అనేది సెకండరీ మ్యాటర్. అది రన్నర్ అప్ అనేది ఇంకా పక్కకి వెళ్ళిపోయే మ్యాటర్. సో వాళ్ళ మధ్య పోటీ అనేది ఉంటుంది, చూద్దాం. నేను అప్డేట్ అయితే మీకు ఇస్తాను, గ్యారంటీగా ఖచ్చితంగా ఇస్తాను. మనకి ఇన్ఫర్మేషన్ తెలియగానే నేను క్విక్ వీడియో కూడా చేస్తాను. అలాగే హౌస్ లో హాలోగ్రామ్ దర్శిని అనేది ఒక పెద్ద రేంజ్ లో బిల్డప్ అయితే ఇచ్చారు, ఒక రేంజ్ లో చెప్పారు దాని గురించి. ఫస్ట్ లో ఏదో చూపెట్టారు, మధ్యలో ఏదో వాడారు ఫ్యామిలీ మెంబర్స్ చూపించడానికి తప్ప సో దేనికంటే దేనికి యూజ్ చేయాలి. అసలు నాగార్జున అయితే ఒక్కసారి కూడా వచ్చింది లేదు. నేను ఎప్పుడు అంటే అప్పుడు వస్తా, మీకు ఇందులోంచి దర్శనం ఇస్తా అన్నారు కానీ లేదు. అలాగే ఉల్టా పుల్టా అన్నారు, అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు, వర్కౌట్ చేయలేదు. దీని గురించి మనం స్పెషల్ వీడియోలు మాట్లాడుకున్నాం. బిగ్ బాస్ లో ఏమేమి జరిగినాయి ఏంటి అనేది నేను మొత్తం ఫినాల్ అయిపోయి పెడతా. అలాగే అంతా సాదా సీదాగా నడిచింది, ఉల్టా పుల్టా సాదా సీదా అనొచ్చు. యావర్ అయితే 4వ పొజిషన్ లో ఉన్నాడు, మనం చూసాం. మేబీ ఏదైనా మనీ సూట్ కేసు 4th పొజిషన్ 4 ఉన్నప్పుడు వచ్చింది అనుకోండి, ఒకసారి వచ్చింది రవితేజ తీసుకుని వచ్చాడు ఒకసారి హౌస్ లో, ఎవరు టెంప్ట్ అవ్వాల. మేబీ అక్కడ యావర్ ఆడిన గేమ్ కి ఈజ్ డిజర్వ్ యాక్చువల్ గా క్యాష్ ప్రైజ్, న్యాయం జరుగుతుంది అప్పుడు ఒకవేళ బ్రీఫ్ గేస్ తీసుకుని వెళ్ళిపోతే. ఎందుకంటే చాలా బాగా గేమ్ ఆడాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు, ఒక అనామకుడుగా వచ్చాడు. అంటే ఊరు పేరు కూడా ఎవరికి తెలియదు, అతని బయోగ్రఫీ కూడా నెట్లో కూడా దొరికినా కూడా దొరకలేదు చాలా మంది పాపం. అలాంటిది ఇప్పుడు యావర్ అంటే బిగ్ బాస్ యావర్ అంటే ఒక రేంజ్ నేమ్ అనేది అయితే తెచ్చుకున్నాడు, అందులో డౌట్ లేదు. అది కూడా కేవలం తన గేమ్ తోనే తెచ్చుకున్నాడు ఇక్కడ. కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం గేమ్ పక్కకి వెళ్ళింది, ఓటింగ్ లో వెనకబడ్డాడు, అది వేరే విషయం. ఫస్ట్ లో మాత్రం ఉన్నంత సేపు తన పవర్ అయితే యావర్ చూపించాడు, అందులో డౌట్ లేదు. అదైతే వాస్తవం, మనం ఒప్పుకోవాలి. అందరికంటే కూడా యావర్ గేమ్ అనేది బాగుంది. అలాగే జర్నీ కూడా చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. మేబీ ఏదైనా క్యాష్ ప్రైజ్, క్యాష్ మనీ వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే మీకు సీజన్ 4 లో మీకు గుర్తుందో లేదో, సో మెహబూబ్ చాలా కష్టపడి ఆడినప్పుడు, సోహైల్ ఆడినప్పుడు చిరంజీవి క్యాష్ ప్రైజ్ ఇచ్చారు వచ్చి. మేబీ అలాగే ఏమైనా ఎవరికి సెలబ్రిటీ క్యాష్ ప్రైజ్ ఇస్తే పర్సనల్ గా నేను ఆనందపడతాను, డౌటే లేదు. అంత బాగా ఆడాడు గేమ్, నాకు బాగా నచ్చాడు. అలాగే ప్రియాంక అయితే ఫినాలేలో ఎలిమినేట్ అవ్వాల్సిందే, ఫినాలే వస్తుంది. అర్జున్ కూడా లాస్ట్ లో ఎలిమినేట్ అవుతాడా లేదంటే ప్రియాంకని ముందు పంపుతారా, ఇదంతా కూడా
మనం చూద్దాం. ఈసారి సెలబ్రిటీస్ ఎవరు రాబోతున్నారు, ఫినాలే ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా అంటే చాలా ఆసక్తికరం. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.